బతుకమ్మ కుంట విషయంలో హైడ్రా వాదన నిజమైంది. సుదీర్ఘ విచారణలో నిజమే గెలిచింది. మంగళవారం సిటీ సివిల్ కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. బతుకమ్మ కుంట చెరువు కాదు, ఆ స్థలం నాదే అని కోర్టుకెక్కిన ఎడ్లే సుధాకర్ రెడ్డి వాదనలో నిజం లేదని తేల్చి చెప్పింది. ఎడ్ల సుధాకర్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్ను సిటీ సివిల్ కోర్టు డిస్మిస్ చేసింది. రెవెన్యూ రికార్డ్స్, విలేజ్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇటు సర్వే ఆఫ్ ఇండియా రికార్డ్స్ ఆధారంగా కూడా బతుకమ్మ కుంటపై హైడ్రా తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. దాదాపు నెల రోజుల పాటు వాదోపవాదనలు అనంతరం సిటీ సివిల్ కోర్టు జడ్జ్ వెంకటేశ్వరరావు బతుకమ్మ కుంటకు ప్రాణం పోస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో బతుకమ్మ కుంట అభివృద్ధి పనులకు ఆటంకాలు తొలగాయి. నగరంలో చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన హైడ్రాకు ఈ తీర్పు ఊటమిచ్చింది. ఇక ఈ తీర్పును హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వాగతించారు. హైడ్రా తరపున వాదనలు వినిపించిన హైడ్రా, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్, ప్రభుత్వ తరపు న్యాయవాది, హైడ్రా న్యాయ సలహాదారులను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ గారు అభినందించారు. నగరంలో 6 చెరువుల అభివృద్ధిని మొదటి విడతగా హైడ్రా చేపట్టింది. ఈ 6 చెరువుల్లో బతుకమ్మ కుంట కూడా ఒకటి. ఫిబ్రవరి 18న బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను హైడ్రా ప్రారంభించింది. మోకాల లోతు మట్టి తీయగానే బిరబిరామంటూ గంగమ్మ బయటకొచ్చింది. బతుకమ్మ కుంట బతికే ఉందని నిరూపించింది. బతుకమ్మ కుంట కాదు, ఇది మా స్థలం అంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి చేసిన వాదనలో పసలేదని నాడే రుజువు చేసింది. అంబర్పేట్ మండలం బాగంబర్పేటలోని సర్వే నంబర్ 563లో 1962-63 లెక్కల ప్రకారం బతుకమ్మ కుంట విస్తీర్ణం 14.06 ఎకరాలు. బఫర్ జోన్తో కలిపి మొత్తం వైశాల్యం 13.13 ఎకరాలు. కబ్జాలకు గురై బతుకమ్మ కుంట బక్కచిక్కిపోయి కేవలం 5.15 ఎకరాలుగా మిగిలిపోయింది. దీనిని అభివృద్ధి చేయాలని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఉన్న నివాసాల జోలికి వెళ్లకుండా ఉన్న స్థలంలోనే చెరువును అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీంతో స్థానికుల నుంచి హైడ్రాకు పూర్తి మద్దతు లభించింది. తాజాగా కోర్టు తీర్పుతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. వెంటనే పనులు చేపట్టి వర్షాకాలం నాటికి చెరువు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని హైడ్రాను స్థానికులు కోరారు. వచ్చే బతుకమ్మ సంబరాలు అక్కడే చేసుకునేలా చెరువును అభివృద్ధి చేయాలని హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తామని ముందుకొచ్చారు.